2019 ఎలక్షన్లు దగ్గరలో పడబోతున్నాయి. ఎలా ఉంది మన కందుకూరు పరిస్థితి? అటువంటి పవిత్రమైన వైద్య వృత్తిని విడిచి పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వాలని ఎందుకు అనిపించింది? నేను ట్రైనింగ్ రీత్యా డాక్టర్ని, సర్జన్, ఎంఎస్ చేశాను, జనరల్ సర్జన్. ఎక్కువ పెడుతున్నాం. మీరు స్టార్టింగ్ ఎలక్షన్స్కి మీరు 94లో కదా ఎలక్ట్ అయింది. అప్పుడు మీ ఖర్చు ఎంత ఉంది? మొన్న ప్రీవియస్గా 2014కి ఆ ఖర్చు ఎంత అయింది? ఆనాడు ఇప్పుడున్న డబ్బు రాజకీయాలు కాబట్టి కొంతవరకు డబ్బు అవసరమే, కానీ ఇట్లాగా విచ్చలవిడి ధన ప్రవాహం లేదు ఆనాడు. కాబట్టే మేము రాజకీయాలకు రాగలుగుతాం. అన్నమాట. ఒక ఓటర్ ఈరోజు ఓటు వేయడానికి ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈ కందుకూరు నియోజకవర్గంలో? ఏమండి, ఉద్యోగస్తులే ఓట్లు వేయడానికి డబ్బులు ఆశిస్తున్నారు. పోస్టల్ బ్యాలెట్స్ మనము ఈ రాళ్లపాడు ప్రాజెక్టుకి నీళ్లు లేవు, ఇంత బాధలు పడుతున్నారు. ఇప్పటికి 4 ఏళ్ళు దాటిపోయింది. టీడీపీ ప్రభుత్వం వచ్చేసి 4 ఏళ్ళు దాటిపోయింది. ఈ అంశం గురించి చంద్రబాబు నాయుడు గారితో పూర్తిగా చర్చించి మీరు ఏదైనా ఫైల్ అంటే కందుకూరు నియోజకవర్గం సీటు పోతల రామారావు గారికి ఇచ్చారు. ఏంటంటారు, మీకు ఎందుకు ఇవ్వలేకపోయారు సీటు? ఒక మాట అండి, ఈ కుటుంబ ప్రాధాన్యతని ఎవరు తీసుకోలేదు. మీ అన్నగారు లింగనాయుడు గారు అంటున్నారు, ఈరోజు ఏదన్నా పని చేయించుకోవాలంటే పోతల రామారావు గారి మీ సెక్యూరిటీ మీ మనుషులతోటే ఉంటుంది. చంద్రబాబు గారికి శివరాం గారు సరెండర్ అయిపోయినట్ట పోతల రామారావు గారు? ఇంకా మనం మగవాళ్ళు అనకూడదు, కానీ ఐ లవ్ హిమ్.